విద్య మొదటి నుంచి మాట్లాడుతున్నా, విద్య వైద్యం ఈ రెండు మీద ఫోకస్ పెడతా చెప్పిన ఫోకస్ పెట్టాం. అదే దిశగా పోతున్నాం, అదే లైన్లో పోతున్నాం, చేస్తాం. దీనికి ఈ లక్ష్యంకి ఎవరడం వచ్చినా ఎవరడం వచ్చింది ఆపలేరు, వాళ్ళ శక్తి సరిపోదు. ఇక లాస్ట్కు ప్రజలు గెలిమి కొట్టే రోజులు వస్తాయి. ఈ మంచి పనులు అడ్డుకుంటే ఎన్నడూ నాడు ప్రజలు ఓపిక చూస్తారు, విసుగొచ్చి తరిమి కొట్టే రోజులు వస్తాయి. దానికి ఒక దూరం లేదు. తప్పకుండా ప్రతి దానికి ద్వారకా గుర్రేవు 4 లిఫ్ట్లు వస్తున్నాయి. ఇంకొక 15 రోజులు పడతాయి ఇప్పుడు శాంక్షన్ అయ్యే వరకు. అంటే ఆ 4 లిఫ్ట్ల ద్వారా ఏదైతే గూడెం లిఫ్టు కడెం ద్వారా ఇంతవరకు నీళ్లు రాని ప్రాంతాలని ఆ ప్రాంతాలు కూడా మొత్తం చేస్తా అని చెప్పాం. అదే ఎన్నికల క్రమం చెప్పిన దానికి కట్టుబడి అదే చేస్తున్నాం. ఒకసారి ఆ 4 లిఫ్ట్లు శాంక్షన్ అయ్యి పని స్టార్ట్ అయ్యి ఈ సీజన్ అనుకుంటాను, కానీ వర్షాకాలం లోపల అంతే గ్యారంటీ. బట్ అందే ప్రయత్నం చేస్తాం. బట్ 50% వ్యవసాయానికి మాత్రం 100% అంతే. ఆ లిఫ్ట్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో వ్యవసాయ భూమికి ప్రతి గుంటకు నీళ్ళు వస్తాయి. ఇక రైతులు ఒక్క వాళ్ళు 2 పంటలు చేసుకుంటారా, 3 పంటలు చేసుకుంటారా, కొంచెం పంటల మార్పు చేసుకుంటే వాళ్ళకు కూడా 4 పైసలు వస్తే మంచిగా ఉంటుంది. తప్పకుండా నేను ఇచ్చిన మాట కట్టుబడిన అది అవుతుంది. రైతు సోదరులందరికీ చెప్పేది ఒకటే, ఈ దళాల చక్కర్లు కానీ లేకపోతే వ్యాపారస్తుల మాటలు నమ్మి సన్నవడ్లు కానీ దొడ్డువడ్లు కానీ సన్నవడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పినాం. 2340 రూపాయలు మీకు రేట్ ఉన్నది, 500 రూపాయలు బోనస్ ఉన్నది. మీరు ప్రభుత్వానికంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్ల ద్వారా అమ్ముకున్నప్పుడు మాత్రమే ఈ 500 రూపాయల బోనస్ వస్తుంది. 500 రూపాయల బోనస్ అంటే తక్కువ కాదు. దాదాపు 20 నుంచి 24 క్వింటాలు అయినాయి. క్వింటల్కి 500 వేసుకుంటే దాదాపు 10 నుంచి 12,000 రూపాయలు వస్తాయి. మీరు ఈ డబ్బులు అనవసరంగా వేస్ట్ పోగొట్టుకోకండి. ఎందుకంటే వ్యాపారస్తులు 2700 2600 మాట్లాడతాను, కానీ ఇంతవరకు ఎవరికి ఉండలేదు. మీరు సెంటర్ల ద్వారా అమ్మితే అన్ని రకాల గ్యారంటీ ప్రభుత్వాన్ని నేను చెప్తాను, మీ అందరికీ మాటిస్తున్నా. మీరందరికీ మరొకసారి చెప్తున్నా, మీరు 41 కన్నా ఎక్కువ ఒక్క గింజ కూడా ఎక్కడ కాకండి. 41 కిలోల కన్నా ఎక్కువ ఒక్క గింజ కూడా ఇవ్వకండి. ఎక్కడన్నా ఐకేపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఎటువంటి దాని ఇబ్బంది అంటే ఫోన్ చేయండి, సమస్య లేదు. ఒక్క గింజ కూడా. రైతు సోదరులు ఒకటే చెప్తాను, ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు 8 సంవత్సరాల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ వాళ్ళు క్వింటల్కు 10 కిలోలు జోకితే అప్పుడు ఏడవన్నావు నువ్వు, అప్పుడు ఎక్కడ వండుకున్నావు? ఈ రైతులు మీరు చెప్తాను, అడగండి. వాళ్ళని నమ్మిపోతారంటే మొత్తం మీరు మళ్ళీ పోయి ఎల్లంపల్లి పడ్డట్టు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వస్తే వచ్చేటోళ్ళు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 కిలోలు జోకినప్పుడు ఎడవేయండు. మేము ఒక 20 సార్లు కూర్చున్నాం, రోడ్డు మీద కూర్చున్నాం, గొడవ చేసినాం, గాయ చేసినాం, లొల్లి చేసినాం. మరి అప్పుడు ఎందుకు చేయలే? అప్పుడే మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. టీఆర్ఎస్ బీజేపీ ఒకటే లేనని ఇక గులాబీ కండ కాషాయ కండ 2 కలిపి వేసుకున్నారా? ఇవాళ ఇప్పుడు టీఆర్ఎస్ లెవెల్లో అయితే గుండాలు, రౌడీలు, ల్యాండ్ గ్రాబర్లు వీళ్ళందరూ ఇప్పుడు ఇక టీఆర్ఎస్లు ఉంటే కాపాడుకోవట్లేదని చెప్పి బీజేపీ బాట పట్టి బీజేపీలో జాయిన్ అవుతాను. ఎండ్ల పడ్డా కూడా, ఎండ్ల జాయిన్ అయినా కూడా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. రైతులను దోసుకున్నారు, ప్రజలను దోసుకున్నారు, ల్యాండ్ గ్రాబర్ చేస్తున్నారు. ఆడ ఎంత పెద్దవాడని ఇడిచిపెట్టాం. ఇంకోటి రైతు సోదరులకు చెప్పేది ఒకటే, మీ పంటలు మీకు అన్ని క్షేమంగా ఉండి మీకు మంచి నీళ్లు రావాలనుకుంటే, మీ పంటలకు ధర రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంవత్సరం మీకు కనబడుతుంది. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో పోయిన ఎండాకాలం నీళ్ళు రావాలని మీ చేతుల్లో పట్టి నిలిపించిన కడెం నీళ్ళు ఇప్పించిన మంచి కడెం నీళ్ళు ఇప్పుడు కాకుండా మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఇది ఒకటే కాన్స్టిట్యున్సీ. వేసిన ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చి ఒక్క గుంట కూడా ఎండిపోకుండా పంట పండించుకున్నాం. ఇది రాష్ట్రం, ఇది ఒకటే కాన్స్టిట్యున్సీ. ఇవన్నీ మీకు తెలుసు. ఇవాళ కూడా చెప్తాను మీకు. ఈ కొత్త బిచ్చగాళ్ళు నమ్మి వాడు కళ్ళ మీద వచ్చి ఫోటోల కోసం వస్తాను తప్పితే మీకు చేస్తుంది కాదు. రైతులకు బీజేపీ ఎప్పుడు చేయదు. దానికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తా. నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతులకు నష్టం జరుగుతుందని ఉంటే, గడిచిన 6-7 సంవత్సరాలు నువ్వు పోయినాక 2014 పోటీ ఇక్కడనే ఉన్నావు. మరి ఏమైంది? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక్కనాడన్నా కళ్ళ మీదకి పోయో లేకపోతే సెంటర్ దగ్గరికి పోయో
ఇట్లేం జోకుతారో అట్లేం జోకుతారని ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టిండా? ఇది ఇద్దరు కలిసి నువ్వు ఇచ్చినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తాను అని ప్రామిస్ చేసి టీఆర్ఎస్ ఎంత దూరాన్ని పోతాం. ఎవరిని ఎవరి ముఖం చూడం. మా రైతు సోదరులకు ఏ రకంగా నష్టం చేసినా, ఎవరు నష్టం చేసినా వానికి అదే 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 ఇక్కడ చేసినా అక్కడనే ఈపులు పలుకుతాయి. మళ్ళీ ఏం భయపడేది ఏం లేదు. బీజేపీ వాళ్ళకి ఇంకొకటి చెప్తా పడండి. ఇవాళ నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతుల మీద గౌరవం ఉంటే, ఈ మెయిన్ రోడ్లో 30 మంది నుంచి 40 మంది వ్యాపారస్తులను కాపాడడం కోసం 300 మంది రైతులను రోడ్డు మీద పడేసిండ్రు. అయ్యాల ఆ పక్క తీసుకుపోయి రోడ్డు తీసుకుపోయి వాళ్ళందరూ పోయిన వాళ్ళు రైతులా లేకపోతే వ్యాపారస్తులు? ఈ 40 మంది వ్యాపారస్తుల కోసం 300 మంది కుటుంబాలను ఆల్రెడీ ఒకసారి ఇచ్చిండ్రు. మళ్ళీ రెండోసారి రోడ్డు మీద పడేసినాం. ఎందుకు మాట్లాడదు? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడదు? కలెక్టర్ దగ్గరకు పోతే మీ దగ్గర ఉందంట. కలెక్టర్ చేతులు ఉంటుందా? అది నేషనల్ హైవే చేసేది కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటుందా? ఇక్కడ ఇళ్ళ దగ్గర ఉంటుందా? అలైన్మెంట్ మార్చేది. అలైన్మెంట్ మార్చేది నువ్వు కాదా? అప్పుడు ఈ బీజేపీలో మా కాంగ్రెస్ నాయకుడు ఇద్దరు కలిసిపోయి మార్చలేదా? ఇది వాస్తవం కాదా? మరి ఏం చేస్తాను ఇప్పుడు? ఈ వ్యాపారస్తులకు కూడా తెలియలేదు. వాళ్ళు ఏమనుకున్నారు? మరి 6 ఫీట్లు మిగతా ఆల్రెడీ వీళ్ళు అనుకున్నారు. మొత్తం రోడ్ యాడ్ వీక్తే మరి ఇప్పుడు ఈ రోడ్ ఎంబడి ఎవరు వస్తారు? దుకాణాలు బందే కదా, షాపులు బందే, ఇండ్లు బందే కదా. 6 ఫీట్ల కోసం చూసుకుంటే మొత్తం దుకాణం